టిల్లుకి ఈ సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్. టిల్లులో చాలా సెటిల్డ్, చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా సెటిల్గా చెప్తారు, కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు. ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేసింది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది అనుకున్నాను. ఒకే సీన్లో అరుస్తాడు సార్, ఒకే సీన్లో అరుస్తాడు. అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి. మిగతా సినిమా అంతా చాలా కామ్గా, చాలా కంపోజ్గా ఉంటాడు, బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం. ప్రొడ్యూసర్ గారు నీరజ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేశారు నీరజ గారు, అది చాలా బాగా డీల్ చేశారని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో, అండ్ సెన్సార్ రిపోర్ట్స్ నుంచి కూడా టాక్ వచ్చింది. సో ఎలా ఉండబోతున్న పాయింట్, ఒక యూనిక్నెస్ ఉండబోతుందా? డెఫినెట్గా వెరీ యూనిక్ సార్. అంటే మనకి లవ్ స్టోరీస్ అనేవి ఇన్ని చూసినవి ఆల్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అయిపోయినాయి. ఐ థింక్ వీ డెల్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్ బట్ ఒక వెరీ యూనిక్ పాయింట్. ఒక చిన్న కాంప్లికేషన్స్, ఒక 3 people వాళ్ళు ఎలా హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్, మన యూనో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ స్పేస్ నుంచి వెళ్ళాం అంత దానికి. ఈక్వల్లీ వెరీ ఎంటర్టైనింగ్. ఆల్ ద బెస్ట్ అండి, ట్రైలర్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని పెట్టుకున్నారు మీరు. ఆయన వల్ల ఏమైనా కొంచెం ట్రైలర్ డిలే అవ్వడం కానీ, ఆర్ఆర్లో ఏమైనా డిలే అవ్వడం కానీ జరుగుతుంది? అలా ఏం లేదండి, ఇట్ వాజ్ ఆల్ లైక్ క్రియేటివ్ కాల్స్ దట్ వాజ్ గోయింగ్ ఆన్, సో దర్ వాజ్ నో డిలే. థ్యాంక్ యూ. సిద్ధు గారు ఇక్కడ సార్, జస్ట్ సార్ ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారండి సార్. సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలే అండి, 3 హీరోయిన్లు. ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి? టిల్లు స్క్వేర్లో చిన్న కేమియో వచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరో? ఇది 2వ సినిమా అంతే. ఇది అది ఎట్లా సార్ అది? అవునా కాదారా? కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్. రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు. లవ్ స్టోరీ కదా, ఇంకా రొమాన్సే ఉంటుంది కదా సార్. రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో కిసెస్ లేవు సార్. ఓకే, ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకండి రా. ట్రైలర్లో మాత్రం ఏముంది? ఏం లేదు. ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకున్న వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిసెస్. కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్, ఒక ఇంటిమేసీ ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు. సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం. అంటే ఒక ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమేసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము. సో సారీ సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, 2 సినిమాలు సార్ ఇద్దరు హీరోతో చేసింది, 2వది. సరే రాశి గారు 100% యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారా బాయ్? 100% ఫ్యామిలీ మూవీ ఇది ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీస్కి అండ్ యూత్కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది సినిమాలో.